మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి. నా పేరు మహాదేవ్. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా నేను యాక్చువల్గా ఉద్యమాలకు సంబంధం లేని వ్యక్తిని. చదువుకునే రోజుల్లో కానీ ఎప్పుడు కూడా ఉద్యమాలు ఇవి అసలు ఏమీ నాకు కూడా తెలియవు. ఏదో కేంద్ర ప్రభుత్వంలో పనిచేశాను సలహాదారుగా, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో కూడా చేశాను. రాజీవ్ ఉద్యోగశ్రీ అనే స్కీమ్ అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అడిగితే చేసి పెట్టాను. అలా ఒక మామూలు సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడిని. పెద్దగా నాకేమీ ప్రస్థానం లేదు వెనక ముందు. కాకపోతే విభజన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పర్యవసానాలు, ఏ రకంగా వీళ్ళు రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ అంటే అదానీ అంబానీ ప్రదేశ్గా వీళ్ళు మార్చేస్తున్నారు చూసిన మీదట సామాన్యుడిగా ఈ ఉద్యమం అని కూడా చెప్పలేను, ఒక సోషల్ మీడియా వేదికగా నా యొక్క అభిప్రాయాలను పంచుకుంటూ అట్లా ఈ రోజున ఈ పరిస్థితికి వచ్చారు. అయితే దీనిలో ఈ రోజున మనం ఏదైతే ముఖ్యంగా మాట్లాడాలనుకున్నాం, విశాఖ ఉక్కు. దీని గురించి మనము ముందర కొన్ని విషయాలు అందరికీ తెలియాలి. అది ఏంటంటే, ఇది ప్రైవేటీకరణ అని ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇది ప్రైవేటీకరణ కాదండి. వీళ్ళు చేస్తుంది ఏంటంటే, వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ భూములు అదానికి కట్టపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం, దాంతో లాలూచి పడిన రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి చేస్తున్న ఒక దుర్మార్గపు చర్య. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏదైతే పవర్లో ఉందో ఎన్డీఏ కూటమి, అలాగే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఇద్దరు కూడా దీనిని వ్యతిరేకించలేని పరిస్థితిలో కేంద్రం వాళ్ళ చేతులు మెలిదిప్పుతోంది, వీళ్ళ బలహీనతలో వీళ్ళని. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళు ఈ ఈ 32 మంది అమరులు అయితే ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది ఆ రోజున పోరాటం. అమృతరావు గారు ఆయన 20 రోజులు నిరాహార దీక్ష చేసి ఎంతో కష్టపడి ఆ రోజున ఉన్న నాయకులందరూ తెస్తే ఈ రోజున వీళ్ళు దీనిని అప్పనంగా ఎవడికో కట్టపెట్టడానికి చేస్తున్న ఒక దుర్మార్గపు చర్య. చాలా మంది అనుకుంటారు అసలు విశాఖ ఉక్కు, చాలా మంది నాతో కూడా అన్నారు, ప్రైవేటీకరణ చేస్తే తప్పేంటి, దానివల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది కదా, అది ఇది అని చెప్పి అన్నారు. నిజమే, ప్రైవేటీకరణ వల్ల నిజంగా ఎఫిషియన్సీ పెరిగితే మీరు చెయ్యండి. కానీ ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ లాంటి ఒక కేంద్ర ప్రభుత్వ శాఖలో నేను యూనియన్ క్యాబినెట్ సెక్రటరీకి అడ్వైజర్ స్థాయిలో పనిచేసిన వాడిని. నాకు క్లియర్గా తెలుసు ప్రైవేటీకరణకి దోచిపెట్టడానికి మధ్య ఉన్న ఆంతర్యం ఏంటని. వీళ్ళు ప్రస్తుతము ప్రైవేటీకరణ పేరు మీద చేస్తున్నవన్నీ కూడా దోపిడీ, ఎవడికో ఒక్కడికి కట్టపెట్టడానికి వీళ్ళు చేస్తున్న దోపిడీ. అందుకు వీళ్ళు ఇంతటి స్థాయికైనా దిగజారిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో 10 పోర్ట్లు తీసుకెళ్లి అదానికి కట్టబెట్టారు బలవంతంగా చేతులు తిప్పి. దానిలో నాకు తెలిసి కృష్ణపట్నం పోర్టు నాకు అతి దగ్గరగా తెలుసు. ఆ కృష్ణపట్నం పోర్టు ఎలాగా ఐఆర్సిటిసి వాళ్ళ ద్వారా డెమరైజెస్ వేయించి అక్కడ ఉన్న నవయుగ ఇంజనీరింగ్ వర్క్స్ చేతులు మెల్దిప్పి 100 కోట్లు డెమరైజ్ చేసి బలవంతంగా ఎలాగా దాన్ని తీసుకెళ్లి అదానికి కట్టుబెట్టించారో నాకు తెలుసు. నా దగ్గర దాని తాలూకు ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అలాగే జిఎంఆర్ వాళ్ళవి కాకినాడ దగ్గర సజ్జులతో కూడిన ఒక గొప్ప పార్క్ ఉంటే వాళ్ళని ఎలాగ భయపెట్టి అదానికి కట్టబెట్టారు. అరవిందో అదాని ఇద్దరు కలిసి ఎలాగ లాక్కున్నా, ఇలా ప్రతి చోట కూడా క్లియర్ కట్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్న వీళ్ళ దుర్మార్గాలు. ఇప్పుడు విశాఖ స్టీల్ మీద పడింది వీళ్ళు. ఎందుకు అంటే విశాఖ స్టీలు అమ్మకము ప్లాంట్ కోసం కాదు, ముందర అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్లాంట్ విలువ మహా అయితే 20,000 కోట్లు కూడా ఉండదు. విశాఖ స్టీలు పెట్టిన రోజున అంటే 1972లో ల్యాండ్ అక్విజిషన్ చేసిన రోజున, ఆ రోజున ఉన్న పొల్యూషన్ నామ్స్ చాలా స్ట్రింజెంట్గా ఉండేవి. ఆ రోజున ఒక మెట్రిక్ టన్, 1 మిలియన్ మెట్రిక్ టన్ స్టీల్కి ఇన్ని లక్షల చెట్లు పెంచాలని ఒక రూల్ ఉండేది. ఆ రూల్కు అనుగుణంగా ఆ రోజున ప్లాంట్ వాళ్ళు, రష్యన్ వాళ్ళు ఈ ప్లాంట్ తయారు చేశారు. చాలా అద్భుతమైన ప్లాంట్ ఇది.
విశాఖ ఉక్కు ప్లాంట్. ఇది దరిదాపులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది పెంచకుండా యాజ్ ఇట్ ఈజ్ 20 మిలియన్ టన్స్ కెపాసిటీకి ఇది యాజ్ ఇట్ ఈస్ పెంచచ్చు, ఫర్నెస్లు అవి పెట్టుకుంటూ పోయి. అంటే భారతదేశపు స్టీలులో 10% ఇక్కడే తయారు చేయొచ్చు, అంత గొప్ప ప్లాంట్ ఇది. ప్లస్ ఏషియాలోనే సముద్రానికి యాక్సెస్ ఉన్న ఏకైక ప్లాంట్ ఇదే. తయారైంది డైరెక్ట్గా సముద్రం మీద నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అలాగే కోలు వస్తే డైరెక్ట్గా సముద్రం మీద నుంచి దిగుమతి కూడా చేసుకోవచ్చు. ఇంత అద్భుతమైన ప్లాంట్ను వీళ్ళు ఆ రోజున రైతులందరూ కూడా, యూజువల్గా మనం చూసే ఉంటాము, ఏదైనా ల్యాండ్ ఎక్విజిషన్ అంటే చాలా మంది ఎదురు తిరుగుతారు, మేమివ్వం అని. కానీ విశాఖ స్టీల్లోనే రైతులందరూ క్యూలో నిలబడి ఇచ్చారండి, తెల్లవారుజాము 4 గంటల నుంచి. కారణం ఎందుకంటే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని తెల్లారుజాము 4 గంటల నుంచి మా భూములు తీసుకోండి అంటే మా భూములు తీసుకోండి అని అందరూ ఇస్తే, వీళ్ళు వాళ్ళకి ఏమి ఇచ్చారయ్యా అంటే ఒక ఆర్ కార్డ్, అంటే రీహాబిలిటేషన్ కార్డ్, అదో మొక్క చేతిలో పెట్టారు. దరిదాపులో 16,500 మంది ఆర్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. 16,500 మంది కార్డు హోల్డర్స్ కాక వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇప్పుడు 3 తరాలు అయిపోయింది, 40 ఏళ్ళు అయిపోయింది. ఈ ఆర్ కార్డు హోల్డర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళే దరిదాపులో 1,50,000 పైచులకు జనాభా అయిపోయారు అక్కడ. వీళ్ళ బతుకు ఎంత దుర్భరమైందంటే, ఒకప్పుడు రైతులుగా వ్యవసాయం చేసిన వీళ్ళు ఈ రోజున కూలివాళ్లుగా, గార్డెనర్లుగా, కొన్ని చోట్ల బెగ్గర్లుగా కూడా మారిపోతున్నారు బతుకు తెరువు లేక. వీళ్ళక ఆ రోజున ఆర్ కార్డు చేతిలో పెట్టినప్పుడు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్లాంట్ అమ్మేస్తామంటారు. ప్లాంటు నువ్వు నీ ఇనప ముక్కలు అమ్ముకో, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులతో అక్కడ కొన్నదా ఇనప ముక్కలే. ఆ ఫర్నెస్లు, ఆ మెల్టింగ్ యూనిట్లు, అలాగే ఆ క్రేన్లు, అవి అమ్ముకో, ఇబ్బంది లేదు మా. కానీ భూమి నీది కాదు. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894 కింద ఆ భూమి తీసుకోబడింది. అందుట్లో క్లియర్గా చెప్పబడింది, ఒకవేళ మీరు తీసుకున్న పర్పస్కి ఈ భూమిని వాడకపోతే ఈ భూమి వెనక్కి తిరిగి ఇవ్వాల్సిందే. అట్లాంటప్పుడు నువ్వు 22,000 ఎకరాల భూమిని ఎలా తీసుకుంటావు? మా భూములు మాకు ఇచ్చేసి, మేము అడుగుతుంది అదే, నిర్వాసితుల తరపు నుంచి మేము అడుగుతుంది అదే, మా భూములు మాకు ఇచ్చేసేయమని చెప్పేసి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళకి కావాల్సిందే ఆ భూమి. ఇప్పుడు అదే భూ పోరాటం జరుగుతుంది మా దగ్గర. ప్లాంట్లో ఎఫిషియన్సీ లేదా? అద్భుతమైన ప్లాంట్ అండి. అసలు విశాఖ ఉక్కు నష్టాలలో ఉంది అని చెప్పి ఈ సిగ్గులేని నాయకులు, దిక్కుమాలిన ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉంటారు, కానీ అది నష్టాల్లో లేదండి. నిజమేంటంటే, క్రితం సంవత్సరం కూడా 1,800 కోట్ల రూపాయల లాసు ముఖ్యంగా ఎందువల్ల వచ్చిందంటే గనులు లేకపోవటం. యాక్చువల్గా ప్లాంట్ పెట్టినప్పుడు ఆ రోజున చార్టర్లో దీనికి కేంద్ర ప్రభుత్వం గనులు ఇవ్వాలని ఉంది, కొన్ని రోజులు ఇచ్చారు కూడా. కానీ ఎప్పుడైతే ఇది అమ్మాలనుకున్నారో అప్పుడు ఈ గనులు తీసేశారు. ఆ గనులు ఉంటే 6 రూపాయలకు వస్తుంది స్టీలు, కానీ గనులు లేకపోబట్టి వీళ్ళు ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది. దానివల్ల 28-30 రూపాయలు మేజర్ లాస్ అక్కడే పోతుంది. మొన్న మధ్య ఒక నాటకం వేసింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం, మేమేదో మీకు 12,000 కోట్లు ఇచ్చాము, అయినా సరే ఇది కాలేదని చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు చాలా దారుణంగా. ఈ 12,000 కోట్లు అసలు ఇవ్వద్దు, నువ్వు ఎందుకు ఇస్తావు? నువ్వు మాకు అవసరం లేదు, మాకు ఒక గని, గనుల్లోంచి మేము స్టీల్ తీసుకుంటాము, లాభాలు వచ్చేస్తాయి. ఎందుకంటే భారతదేశం మొత్తం మీద ఒక టన్ను స్టీలు ఉత్పత్తి చేయాలంటే 2 మనుషులు కావాల్సి వస్తే, విశాఖ ఉక్కు మాత్రము ఒక మనిషితో టన్ను స్టీలు ఉత్పత్తి చేస్తుంది. అది ఇప్పుడు ఒక మనిషి కూడా అరమనిషి కూర్చున్నాడు, ఒక టైం తీసేస్తున్నారు. ఈ రోజున విశాఖ ఉక్కులో పర్మనెంట్ ఎంప్లాయీస్ మహా అయితే 6,000 మందికి మించలేరు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇక చెప్పక్కర్లా, ఎలా పడితే అలా కోసేస్తున్నారు. దానికి ఉదాహరణ మొన్న మధ్య జరిగిన ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్, దానిలో 10 మంది సజీవ దహనం అయిపోయారు. సజీవ దహనం అండి, అది కూడా ఎలాగో తెలుసా? సామాన్యమైనది కాదు. 400 డిగ్రీల టెంపరేచర్లో సలసల కాగుతున్న ఉక్కు ద్రావకం వాళ్ళ మీద పడి చచ్చిపోయారు. ఎముకలు కూడా నుజ్జునుజ్జు అయిపోయినాయి లోపల.
అంతా వాళ్ళు చనిపోతే ఈ ప్రభుత్వం చెబుతుంది. ఒక ఆయన అంటాడు చనిపోయిన ఆయన లోకేష్ అంటాడు చనిపోయినాను మీకు ఏమన్నా బంధువా అని చెప్పి అంటుంది ఆదినారాయణతో అంటాడు ఆయన. వీళ్ళ ఓట్లతో గెలిచిన గాజువాక ఎమ్మెల్యే అంటాడు చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తే ఇంకా నష్టాలు పెరగవా అంటాడు. అంటే మనిషి ప్రాణానికి వీళ్ళు అంత విలువ లేకుండా చేసేస్తున్నారు. ఒక పక్క వీళ్ళు ఎంతో కష్టపడుతున్నా మీరేం చేయలేదంటారు. ఏమన్నా అంటే 12,000 కోట్లు 12,000 కోట్లలోనండి ఒక్క రూపాయి కూడా ప్లాంట్ అభివృద్ధికి కానీ రా మెటీరియల్స్కి కానీ ఇవ్వలేదు. 12,000 కోట్లలో 8,000 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలకే వెళ్ళిపోయింది. 1,500 కోట్ల రూపాయలు అంతకు పూర్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సాయానికి చెక్కబెట్టుకున్నారు. 500 కోట్ల రూపాయలు నిర్మలా సీతారామన్ ట్యాక్స్కి తీసేసుకుంది, ఇన్కమ్ ట్యాక్స్కి. తర్వాత ఇంకో 1,500 కోట్ల రూపాయలు విఆర్ఎస్కి తీసేసుకున్నారు. తర్వాత ఒక 1,500 కోట్ల రూపాయలు బ్లాస్ట్ ఫర్నెస్లు ఆగిపోయింది, దాన్ని మళ్ళీ రెన్యూ చేయడం కోసం పెట్టుకున్నారు. అంటే ఇందుట్లో ప్లాంట్ కోసం వీళ్ళు ఇచ్చింది లేదు, కానీ బయటికి చెప్పడానికి మేము 12,000 కోట్లు ఇచ్చాం ప్లాంట్కి, అయినా సరే అది రివైవ్ కాలేదు. 1200 ఎక్కడిచ్చారు? మీ రుణాలకు మీరే అన్ని సర్దేసుకున్నారు, మీ ట్యాక్స్లకు మీరే అన్ని సర్దేసుకున్నారు. ఎంగిలి పేరు మాత్రం తీసుకొచ్చి విశాఖ ఉక్కుకి ఇచ్చారు. అసలు ఇవన్నీ అక్కర్లేదండి, గనులు ఇవ్వండి చాలు, ఆటోమేటిక్గా అదే లాభాల్లోకి వస్తుంది. గనులు ఇవ్వండి. ఇక్కడ ఇంకొక దుర్మార్గం కూడా జనాలకి తెలియాలి. వీళ్ళు అమ్మకానికి టెండర్ డాక్యుమెంట్ రైజ్ చేసినప్పుడు దానిలో భూమి విలువ 80 కోట్లుగా చూపించారు. 29,000 ఎకరాల భూమి విలువ 80 కోట్లుగా చూపించారు టెండర్ డాక్యుమెంట్లో. ఇదేంటయ్యా అంటే ఇది ఆ ల్యాండ్ మేము ప్రొక్యూర్ చేసిన రోజు ఉన్న వాల్యూ అన్నట్టు. ప్రపంచంలో ఎక్కడైనా 1972లో మీరు ఒక స్థలం కొంటే దానిని 2026లో అమ్ముతూ ఉంటే మీరు ఏ విలువ తీసుకుంటారండి? ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఏ విలువ తీసుకుంటుంది? ప్రభుత్వము ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు ఏ విలువ తీసుకుంటారు? అమ్మిన విలువేగా తీసుకునేది. మరి వీళ్ళు ఏ రకంగా 80 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారో తెలియదు. 80 కోట్ల రూపాయలుగా చూపించి దీన్ని మొత్తాన్ని ఒక 300 కోట్లకి 400 కోట్లకి అదానికి అప్పచెప్పటానికి వీళ్ళు ఒక భయంకరమైన ఎత్తు వేశారు. సరే, అది మా బోటి వాళ్ళం అడ్డుపడ్డాం. ఎందుకంటే దీనికి ఒక మెలికుంది. కంపెనీస్ యాక్ట్ ప్రకారము ఏదన్నా లిమిటెడ్ కంపెనీ అమ్మాలన్నా లేకపోతే సెయిల్లో మర్జీ చేయమని చెప్పి వీళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళందరూ అంటున్నారు. దానిని కూడా మొన్న మేము చాలా నిర్బంధంగా చెప్పాం. మన పీపుల్స్ జడ్జిగా పేరు పొందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారు ఆయన క్లియర్గా చెప్పారు, గోపాల్ గౌడ గారు. ఆయన మొన్న మేము బహిరంగ సభ పెట్టి వైజాగ్ తెచ్చాం గాజువాకలో. ఆ రోజున ఆయన చెప్పాడు అది కరెక్ట్ సొల్యూషన్ కాదు. 35% వాటా ప్రజల దగ్గర ఉన్నప్పుడు సెయిల్లో గెలిపితే ఇంకో 15% వాళ్ళు పెద్ద విషయం కాదు ఆఫ్లోడ్ చేయడానికి, ఇది కరెక్ట్ సొల్యూషన్ కాదని ఆ రోజున గోపాల గౌడ గారు చాలా ఖండితంగా చెప్పారు. మేము కూడా చెప్పాము అది కాదు. ఇప్పుడు సెయిల్లో మర్జీ చేయాలన్నా వీళ్ళు అమ్మాలన్నా కంపెనీస్ యాక్ట్ ప్రకారము రీవాల్యుయేషన్ చేయాల్సిందే. రీవాల్యుయేషన్ చేస్తే ఆ విశాఖ స్టీలు భూముల విలువే 5 లక్షల కోట్ల పైచిలుకుంటుందండి. మళ్ళీ చెప్తున్నాను, 5 లక్షల కోట్లు. ఎందుకంటే కూర్మన్పాలెం, గాజువాక, గంట్యాడ, పెదగంట్యాడ, అలాగే వడ్లపూడి, అగనంపూడి ఈ ప్రాంతాల మధ్యలో ఉంది. అక్కడ గజం 40,000 చప్పున ఉంది. ఆ మొత్తము 29,000 ఎకరాలు వేసుకుంటే 5 లక్షల పైచిలకు ఆ ఒక్క భూమి విలువే ఉంటుంది. వీళ్ళు ఆ భూమి విలువను తక్కువ చూపించి అదానికి కట్టపెట్టడం కోసం వీళ్ళు చేస్తున్న పెద్ద దుర్మార్గపు చర్య కేంద్ర ప్రభుత్వమే. దీనిని వాళ్ళు చాలా ప్లాన్డ్గా ఈ మధ్య ఆపరేషన్ కగార్ అని మీరు వినుంటారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులను చాలా మందిని కూడా అక్కడ చంపేశారు. ఆపరేషన్ కగార్కి మూలం ఇదే. అక్కడ నుంచి వీళ్ళు ఆ యొక్క వీటిల్ని తీసుకొని వచ్చి విశాఖ ఉక్కు పోర్టు మీదుగా, గంగవరం పోర్టు మీదుగా విదేశాలకు ఎగుమతి చేయడానికి వీళ్ళు పన్నిన ఒక కుట్రే ఈ ఆపరేషన్ కగారు కూడా. వీళ్ళు ఇంత భారీ ఎత్తున చేసి ఈ విశాఖ ఉక్కును లాగేసుకొని చేద్దామనుకుంటున్నారు, కానీ అది జరగనివ్వం. ఎందుకంటే లీగల్గా వాళ్ళకి హద్దులు ఉంది. ఎందుకంటే వీళ్ళు అక్కడే వైజాగ్లోనే ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉంది, దాని పేరు హిండాల్కోనే ఏదో ఉన్నది. ఆ యొక్క
పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇలాగే వాళ్ళు ప్రైవేటైజ్ చేస్తే ఎవరో నాబోటోడు కోర్టుకు వెళ్ళాడు, ల్యాండ్లన్నీ కూడా రీవాల్యూ చేయకుండా ఎలా చేస్తారంటే స్టే ఇచ్చింది హైకోర్టు, ఆగిపోయింది. ఇప్పుడు విశాఖ ఉక్కు కూడా అదే ఇబ్బంది, రీవాల్యూ చేయకుండా వీళ్ళు ఎవరికి కట్టబెట్టలేరు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే లీజులు లీజుల రూపంలో గలీజు పని చేస్తున్నారు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఒక్కొక్కటి డిపార్ట్మెంట్ లీజ్ అని దాంతోపాటు ఉన్న స్థలాన్ని కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అంటే ఏదో ఒకటి చేసి ఫస్ట్ దీన్ని చంపేసి ఇక్కడి నుంచి జనాలను బయటికి తరిమేసి స్లోగా ఏదో ఒకటి నెమ్మదిగా వీళ్ళు లాక్కోవాలని వీళ్ళ ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా చేస్తున్నాం. సరే, మేము కూడా ఇప్పుడు చాలా గట్టిగానే మేము ఎదురు తిరుగుతున్నాము. నిర్వాసితుల సంఘం తరపున మా సంఘం కూడా చాలా గట్టి సంఘం ఉంది. రేపు 4వ తారీఖున మేము కూడా వంట వార్పు కార్యక్రమంతో విశాఖ ఉక్కులో ముట్టడి చేయబోతున్నాము. గట్టిగానే మేము కూడా మా హక్కుల కోసం పోరాడుతున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ పేద ప్రజలు, వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడు ప్లాంటే లేనప్పుడు వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలి, లేదా ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వటం లేదని కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రెజల్యూషన్ పాస్ చేసి ఇవ్వాలి. ఏదో ఒకటైతే జరగాలి కదా వాళ్ళ బతుకు తెరువు కోసం. వాళ్ళకి ఎలాగో వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వట్లే, ఇంకా ప్రైవేటైజ్ అవుతూ ఉంటే ఇంకేం ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళు? ఏమి ఇవ్వలేరు. సో దీని మీద మేము గట్టిగానే పోరాటానికి వెళ్తున్నాం. చూద్దాం ఏమవుతుంది. ఆ దిశగా అడుగులేస్తున్నాం. మీకు దీనిలో ఏమన్నా నేను చెప్పిన దానిలో ఏమన్నా మీకు కొన్ని క్లారిఫికేషన్స్ ఏమన్నా కావాలన్నా, లేదా మీకు స్వభావ సిద్ధంగా ఈ విశాఖ ఉక్కు మీద ఏమైనా డౌట్లున్నా ఏమున్నా కూడా అడగమని ప్రార్థిస్తున్నాను. నారాయణ, మీరు మాట్లాడండి. దీని మీద మరి గవర్నమెంట్ ఏమైనా పిల్లు వేసారా? దీని మీద పిల్లులు చాలానే ఉన్నాయండి ఏపీ హైకోర్టులో. దాని మీద గుంటూరులోనే ఒక లాయర్ చూస్తున్నారు. కాకపోతే ఈ పిల్లుల్లో చిన్న ఇబ్బంది ఏమొచ్చిందంటే వీళ్ళందరూ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పి పిల్లులు వేశారు. కానీ అది నిలవదు కోర్టులో. ఎందుకంటే ఆర్టికల్ 14 ప్రకారము ప్రభుత్వానికి ఆ హక్కు ఉందని సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది బొకారో స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో. సో ఖచ్చితంగా ఆ పిల్లులు వీగిపోతాయి హైకోర్టులో. వాళ్ళు అదే ఉటంకించి పిల్లులన్నింటినీ కూడా డిస్పోజ్ ఆఫ్ చేసేస్తారు. ఇది రాంగ్ ఫైల్. దానికి అప్పుడు ఉన్న వాళ్ళు ఆ లాయర్లు చేసిన ఇది వీళ్ళు ఫైల్ చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ విశాఖ ఉక్కు అమ్మాలంటే దాని యొక్క ఆస్తుల్ని రివాల్యూ చేయాలి కంపెనీస్ యాక్ట్ ప్రకారం అని వీళ్ళు ఫైల్ చేయాలి. అది చేయాలి వీళ్ళు. ఇప్పుడు మేము చేస్తాం. ఈసారి కనుక వాళ్ళు కంపెనీ నోటిఫికేషన్ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమ్మకానికి వెళితే మేము అమ్మకం ఆపమని ఫైల్ చేయము, రివాల్యూ చేయము. అప్పుడు 5 లక్షల కోట్లకు ఎవడు కొంటాడో చూద్దాం. మనం కూడా ఇన్ని కేసులు ఉండి ఇన్ని తలకాయినప్పుడు. దాంట్లో మరి అంబానీ అదానీలో ప్రత్యక్ష పాత్ర ఉందంటారు సార్? అదాని పాత్రే ఉంది కదండి. అదాని ఇది అసలు ఈ దరిద్రం మొత్తం మొదలెట్టిన వాడు చంద్రబాబు నాయుడు. 2008లో గంగవరం పోర్ట్ అని ఏదైతే ఇప్పుడు ఉందో అది విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క పోర్ట్. ఆ 1400 ఎకరాలని ఈ చంద్రబాబు నాయుడు ఆ రోజున సత్యం రామలింగరాజు బావమరిది ఉన్నాడు, కృష్ణరాజు అనుకుంటా ఆయన పేరు, ఆయనకి కట్టబెట్టాడు. సరే వీళ్ళకి లోపాయికారిగా లోపలేవో ఉంటాయి అనుకోండి. ఆ కట్టబెట్టాడు. అక్కడి నుంచి తలకాయ నొప్పి మొదలైంది. అతను ఆ గంగవరం పోర్ట్ అని పెట్టాడు. దానికి అక్కడ గంగవరం గ్రామస్తులు, గంగవరం నిర్వాసితుల గ్రామాల్లో ఒక స్ట్రాంగ్ గ్రామం అది. వాళ్ళు చాలా గొప్ప పోరాట పటిమ కలిగిన వాళ్ళు. ఆ రోజున ఎదురు తిరిగి అందరూ కూడా మూకుమ్మడిగా వెళ్తే సాయుధ పోరాటం జరిగితే కాల్పులు జరిగి 10 మంది చనిపోయారు గంగవరంలో. అప్పుడు అసలైన నాయకులందరినీ జైల్లో పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎవరో కొద్దిగా ఇదిగా ఉన్న వాళ్ళతో సంతకాలు పెట్టించేసుకొని వాళ్ళకి జట్టీలు కట్టిస్తామని, ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నాడో కొణతాల రామకృష్ణ, అతనే సంతకం పెట్టాడు దాని మీద. ఆ కొణతాల రామకృష్ణ ఆ జట్టీలు కట్టిస్తామని అవని ఇవని చెప్పి ఆ రోజున మాయ మాటలు చెప్పి వీళ్ళకి అవి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది కాస్త ఏదో అంటే తాడిందన్నేవాడు ఉంటే వాడు తలదన్నేవాడు ఉంటాడని అంబానీ వచ్చేసేసి వీడి చేయమేలు తిప్పేసి రామకృష్ణరాజు చేయమేలు తిప్పి వాళ్ళు లాగేసుకున్నాడు. అయితే ఇక్కడ ఒక దుర్మార్గం ఏముందంటే, ఆ రోజున నావల్ అధికారులు గంగవరం పోర్టుకి పర్మిషన్ ఇవ్వకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాటా ఉండాలని ఆ రోజున 10% వాటా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండేది గంగవరం పోర్టులో. అలా ఉంటేనే వాళ్ళు ఇస్తామన్నారు. అయితే వీళ్ళు అదానీకి ఇవ్వంగానే ఈ మోడీ ఆశీస్సులతో
ఆ 10% ఆంధ్ర రాష్ట్రం వాటాని కూడా డిబెంచర్ల రూపంలోకి మార్చి వీడు అదాని లాగేసుకున్నాడు. ఈ రోజున 100% అదాని పోర్ట్ అయిపోయింది. 100%. ఈ రోజున అతను దానిని రకరకాలుగా వాడి ఇప్పుడు ఏదో ఐరన్ ఓర్ ఇది పెట్టడానికి చేస్తున్నాడు. గంగవరంలో ఎదురు తిరిగారు. ఆ మధ్య సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామంటే మేము కూడా వెళ్ళాం. అక్టోబర్ 9వ తారీఖున అన్ని తీసుకెళ్లి బయట పారేసాం మేము కూడా. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ పెడతారని చెప్పి ప్రజాభిప్రాయ సేకరణ చెప్తే ఆ ఎంఆర్ఓని అందరినీ తరిమేశాం. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే దరిదాపులో ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో గాజువాక ప్రాంతము మొత్తం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక జీడిపి, అత్యధిక పర్ క్యాపిటా ఇన్కమ్, అంత సంపన్నమైన ప్రదేశం. వీళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే గాజువాక, గంట్యాడ, గంగవరం ఆ ప్రాంతాలన్నీ ఖాళీ అయిపోతాయి దువ్వతో. అందుకని గట్టిగా చేశాము, వెనకడుగేశారు. ఇప్పుడు అందుట్లో ఎవరైతే కాల్పుల్లో మరణించారో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు మాతో, వాళ్ళందరూ నిర్వాసితులే, వాళ్ళు ఇప్పుడు మాతో ఉద్యమంలో ఉన్నారు. రేపు 4వ తారీఖు జరిగే ఉద్యమంలో కూడా వాళ్ళు వస్తున్నారు అందరూ. హలో సార్, నమస్తే సార్. నమస్తే నమస్కారం అండి. అండి. సార్తో ఇంటరాక్షన్. గంగాధర్ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. సార్ చెప్పండి గంగాధర్ గారు. సార్ ఇది అంటే సహజ వనరులు ఇవన్నీ కూడా ప్రొటెక్షన్, తర్వాత రాజ్యాంగం కల్పించినటువంటి క్లాజ్ కానీ ఇలాంటిది ఏదైనా ఉందా సార్ ప్రత్యేకంగా? ఇది మరి దానికి సంబంధం ఏం లేనిది, మరి నారాయణ గారు అనుమతిస్తే మాట్లాడతాను దాని మీద నేను ఖచ్చితంగా. తప్పకుండా సార్. సహజ వనరులు అండి, నేను దాని మీద ఒక పుస్తకం రాశాను, ఇంగ్లీష్లో తెలుగులో కూడా. ఇదే ఆ పుస్తకం. మీకు సరిగా కనబడుతోందో లేదో మరి నాకు. కొంచెం దూరం పెట్టండి, కొంచెం దూరం పెడితే కనిపిస్తుంది. ఇదిగోండి, ఓకేనా? కనిపిస్తుంది సార్. ఇది ఆంధ్ర రాష్ట్రంలో మిథేన్ హైడ్రేట్ అంటారండి. అంటే దీన్ని ఐస్ ఫైర్ అని మామూలు లాంగ్వేజ్లో చెప్తారు. ఇది ప్రపంచంలోనే అతి ఎక్కువ డిపాజిట్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉందండి. అది ఎంత ఉందంటే 11,800 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ సరిపడా ఉన్నదండి గోదావరి బేసిన్లో. అది కూడా గాడిమోగ, సురనైనియానం, ఓడల రేవు, ఈ 3 ప్రాంతాల్లో. దీనిని వీళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు ఒక రిలయన్స్ కంపెనీ, ఓఎన్జీసీ, వేదాంత, ఈ కంపెనీలు తీసుకెళ్ళిపోతున్నాయి ₹1 ఇవ్వడం. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు నన్ను, అంటే సహజ వాయువులు తీసుకెళ్ళచ్చా, రాజ్యాంగబద్ధంగా ఏమిటి అడిగారు మీరు నన్ను? సార్ ఏ సహజ వనరులైనా సరే సార్, అంటే రాజ్యాంగంలో వాళ్ళు ఏదైనా క్లాజ్ ని చూపిస్తారు కదా సార్, పలానా దాన్ని బట్టి మేము ఇవి ఇలా తీసుకుంటున్నాము, లేకుంటే ఈ పాలసీ తీసుకొచ్చాము అని, అట్లా ఏమైనా స్పెసిఫిక్ గా ఏమైనా ఉందా సార్ ఏమైనా? ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 14 ప్రకారము ఏ దేశంలో ఉన్న ఖనిజాలు కూడా, రాష్ట్రంలో ఉన్న ఖనిజాలు కూడా ఆ రాష్ట్ర అభివృద్ధికి వాడాలండి, దేశ అభివృద్ధికి వాడాలి. అయితే ఇందిరాగాంధీ హయాములో వీళ్ళు అమెండ్మెంట్ 79 అనుకుంటా, దాని ప్రకారము ప్రైవేట్ కంపెనీలకి కట్టపెట్టచ్చు అని చెప్పేసి ప్రైవేట్ కంపెనీలకు కట్టపెట్టేస్తున్నాయి. పెట్టేస్తున్నప్పుడు వీళ్ళు ప్రైవేట్ కంపెనీలు ఆ యొక్క రాయల్టీలు కానివ్వండి, ఆ ప్రాంతంలో వీళ్ళ వల్ల జరిగే నష్టాలకు కానివ్వండి, వాళ్ళు బాధ్యులు, వాళ్ళు కట్టాలి ఆ డబ్బులు. అంటే ఆ డబ్బులు దేశ అభివృద్ధికి వాడాలి. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, అంతర్రాష్ట్ర వ్యవహారంలో దరిదాపులో ప్రతి సంవత్సరము 2 లక్షల కోట్ల రూపాయల గ్యాస్ పట్టుకుపోతున్నారు. గ్యాస్ని కొలిచే ఒక కొలమానము MMSCMD, అంటే మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ పర్ డే. ఆంధ్ర రాష్ట్రంలో దరిదాపులో 60 MMSCMD గ్యాస్ వస్తుందండి. అంటే ఇది భారతదేశపు గ్యాస్ రిక్వైర్మెంట్స్ లో 60%, 50 నుంచి 60% ఆంధ్ర రాష్ట్రంలోనే వస్తుంది. అది గోదావరి బేసిన్లో ఉన్న కృష్ణా గోదావరి అంటారు, కానీ కృష్ణలో పెద్దగా లేదు. ఏదో అవనిగడ్డ దగ్గర, గుడ్లవల్లేరు దగ్గర అక్కడేవో చిన్నగా ఉన్నది, కానీ మేజర్గా ఉన్నది ఇక్కడే అన్నమాట. అయితే ఈ గ్యాస్ వీళ్ళు పట్టుకెళ్తూ ఆంధ్ర రాష్ట్రానికి ₹1 ఇవ్వరు. మీరు ఒక ప్రశ్న అడిగారు, రాజ్యాంగబద్ధంగా ఉందా అండి అని. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంత గుడ్డిగా తయారైందంటే, 2024 జూన్లో రాజ్యాంగ ధర్మాసనం అంటాం, అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటాం, సుప్రీంకోర్టు. అంటే భారతదేశంలో
అత్యధికమైన లీగల్ బాడీ ఇదే. ఇదేదన్నా చెప్పిందంటే దీన్ని దాటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే చెప్పగలడు, ఇంకెవరూ చెప్పలేరు. అలాంటి రాజ్యాంగ ధర్మాసనము ఒక ఛత్తీస్గఢ్ కేసులో ఏమని చెప్పిందంటే, మీరు ఏ రాష్ట్రంలో అయితే తీసుకెళ్తున్నారో ఆ రాష్ట్రానికి 8% రాయల్టీ మీరు కట్టాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో కేంద్రానికి కట్టాం కదా అని తప్పించుకోవటానికి లేదు అని చెప్పింది. అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేతకానితనంలో ఉందంటే, ఆ జడ్జిమెంట్లో ఇంకా ఏం చెప్పిందంటే గత 3 ఏళ్ల బట్టి కట్టాలని. 2,00,000 కోట్ల రూపాయల మీద మీరు 8% వేసుకున్నా ప్రతి సంవత్సరము 16,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి రాయల్టీ కట్టాలి. రిలయన్స్ కంపెనీ కానీ, ఓఎన్జీసీ కానీ, సొరనేని యానం దగ్గర ఉన్న వేదాంత కానీ. అలాగే 3 సంవత్సరాల వెనకపాటు నుంచి తీసుకుంటే 48,000 కోట్ల రూపాయలు ఎరియర్స్ కూడా కట్టాలి. వీళ్ళు ఎంత దున్నపోతు చర్మం అంటే, వీళ్ళు ఈ రోజు దాకా చేయకపోతే ఇప్పుడు సిపిఐ పార్టీతో కలిసి నేను చేస్తున్నా. మొన్నే మేము ఓఎన్జీసీ వాళ్ళది నగరం అని ఒక ప్రాంతం ఉంది. ఇది ఇంకొక పెద్ద హృదయ విదారక గాథ. నగరం ప్రాంతంలో ఓఎన్జీసీ వాళ్ళ గ్యాస్ ఫిల్లింగ్ యూనిట్ ఉంది. అది లీక్ అయిపోయి 2008లో ఊరంతా గ్యాస్ మబ్బులాగా చుట్టుకుపోతే, తెల్లారుజామున టీ కాద్దామని ఒక టీ కొట్టి అతను నిప్పు వెలిగిస్తే ఊరంతా తగలబడిపోయింది. 22 మంది సజీవ దహనం అయిపోయారు. అక్కడ ఊరంతా నాశనం అయిపోయింది ఆ నగరం అనే గ్రామంలో. వాళ్ళకి ఆ రోజున ఎన్నో చెప్పారు, ఏవీ చేయలేదు. దాని మీద పోరాటంతోనే మేము అక్కడికి వెళ్తే సిపిఐ పార్టీ కూడా ఇప్పుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా నాతో యాక్చువల్గా ఈ పుస్తకం వాళ్లే ప్రింట్ చేయించారు. ఇక్కడ రచయిత నేనైనా ఈ పుస్తకం ప్రింటింగ్ చేసింది సిపిఐ వాళ్ళే. వాళ్ళతో కలిసి చేస్తున్నాం ఇప్పుడు ఉద్యమం. ఖచ్చితంగా మీరు అడిగారు కదా, కాన్స్టిట్యూషనల్ గా రైట్స్ ఉన్నాయి 100% ఉన్నాయి. కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, వాళ్ళు కట్టాల్సిందే. రావటం లేదు డబ్బులు అంటే ఈ ప్రభుత్వాల చేతకాంతనమే. అంటే లాలూచి, చేతకాంతనం లేదు. వీళ్ళేవి ఏది ఊరికే చేయరు. వీళ్ళకి ఆ పార్టీ ఫండింగ్ ఉంటుంది కదా. రిలయన్స్ నుంచి డబ్బులు రానుడు ఎవడు? భారతదేశంలో రాజ్యసభ మెంబర్లు రిలయన్స్ కంపెనీ నుంచి ఎక్కడా ఉండరు, ఒక ఆంధ్ర రాష్ట్రం నుంచే ఉంటారు. ఖచ్చితంగా ఒక రాజ్యసభ మెంబర్ ఉంటాడు ఆంధ్ర రాష్ట్రం నుంచి. కారణం ఇది, గ్యాస్ కోసం. రిలయన్స్ కంపెనీకి వచ్చే సంపాదనలో 30% గోదావరి బేసిన్ నుంచే వస్తుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, రిలయన్స్ అంబానీనే యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ లో చెప్పారు. థ్యాంక్ యూ సార్. మీ డౌట్ క్లియరే కదా? ఎస్ సార్, క్లియర్ అయింది సార్. యా, ఉదయ్ సార్ నమస్తే సార్. నమస్కారం అండి. అయితే ఇప్పుడు ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం మీలాంటి వాళ్ళు, కొన్ని సంస్థలు, లేకపోతే అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఇక్కడికే పరిమితమైందా? ఇది ప్రజల్లోకి వెళ్ళిందా? అంటే ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలంతా ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎందుకు రోడ్డు మీదకి రావడం లేదు? అంటే చిన్న చిన్న పోరాటాలు, చిన్న చిన్న స్థాయిలోనే ఉద్యమాలు జరుగుతున్నాయి. మొత్తం ప్రజలంతా మీరు చెప్పినట్టు 32 మంది చనిపోయి ఈ ఫ్యాక్టరీని వచ్చింది. కానీ ఇప్పుడు ఆ వచ్చిన ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి ఆ స్థాయిలో ఉద్యమాలు జరుగుతున్నాయా? ఇది కేవలం ఎంప్లాయీస్ వరకు, లేదా ఆ ప్రభుత్వ సంస్థగా ఉండాల్సిన అవసరం ఉంది అని గుర్తించిన మీలాంటి వాళ్ళు, కొన్ని సంస్థలు, వీళ్ళ వరకే పరిమితమైందా? మొత్తం ప్రజల్లోకి వెళ్ళిందా? ఒకవేళ వెళ్ళకపోతే ప్రజలు ఎందుకు దాని గురించి స్పందించడం లేదు? చాలా గొప్ప ప్రశ్న అడిగారు ఉదయ్ గారు. హ్యాండ్స్ డౌన్ ఒప్పుకోవాలి, ప్రజల్లోకి ఉద్యమం వెళ్ళాలా, ప్రైవేటీకరణ ఉద్యమం. దానికి కారణాలు కూడా చెప్తారు. ఇది చాలా భాగం ఈ ఎంప్లాయీసే డైలీ సినిమా సీరియల్స్ ఉంటాయి కదా, టీవీ సీరియల్స్ లాగా, అలాగా ఆ గేటు దగ్గర కూర్చోవటం. ఒక 5-6 నాయకులు ఉన్నారు. ఆ నాయకుల చేతిలో బందీ అయిపోయింది ఈ ఉద్యమం. బందీ అయిపోయి వీళ్ళు ప్రజలలోకి తీసుకెళ్ళలేదు, గేటు దాటి వీళ్ళు బయటికి రాలేదు, అక్కడే సాగింది. ఇంకా చెప్పాలంటే ఈ యాజమాన్యం కూడా ఆ నాయకులకు ఉన్న లోపాలను ఆసరాగా తీసుకుని వాళ్ళని కొంత బెదిరించిన మాట కూడా వాస్తవమే. దాంతో ఉద్యమం ముందరికి పడాల. తర్వాత ఇక్కడ ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు గేటు దగ్గర ఉద్యమం చేస్తూ ఉంటే వెనకపాటు నుంచి ఈ ఉద్యమ నాయకులు, ఈ ఉద్యమంలోని మెంబర్లే విఆర్ఎస్కి అప్లై చేస్తున్నారు. 6,000 మంది పైచులకు అప్లై చేసేసారు బీఆర్ఎస్ కి. అంటే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవటం వల్ల
ఎంప్లాయీకి నష్టం లేదు. కారణం ఎందుకంటే ఎంప్లాయీ బయటికి వెళితే ఒకవేళ స్టీల్ ప్లాంట్ మూసేసినా లేకపోతే వేరే చోటకి దాన్ని సైడ్లో కలిపిన ఏది చేసినా ఎంప్లాయీకి నష్టం లేదు. ఎందుకంటే అతను విఆర్ఎస్ పెట్టుకుంటే ₹1,00,00,000 పైచలకు వచ్చేస్తుంది. అతను బతుకు తెరువుకి ఇబ్బంది లేదు. ఇది ఒక ఫ్యాక్టర్. దీని వలన ఉద్యమం పతాక స్థాయికి చేయట్లేదు. తర్వాత రెండోది మీరు అన్నట్టు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది నాయకత్వపు బాధ్యతే, వాళ్ళు తీసుకెళ్ళాలి. అది దానికి బాటిల్ నెక్స్ ఏంటన్నది అది మనము ఇక్కడ ఈ దీనిలో ఒక మనం ఈ చేసే ఈ కార్యక్రమాల సముఖం ఒక ఫారం సముఖంలో చెప్పుకోలేం, కానీ ఉన్నాయి. నాయకత్వంలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అందువల్లనే వీళ్ళు దీనిని సరిగా తీసుకెళ్ళలేదు. మొట్టమొదటిసారి దీనిని మీరు అన్న ఏదైతే ఆ యొక్క ఇబ్బందికర పరిస్థితి ఉందో ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకొని వచ్చి గాజువాక నడిబొడ్డులో లంకా గ్రౌండ్స్ లో సభ పెట్టింది నేనే. ఆ సభకి రాష్ట్రంలోని రైతు కూలీ సంఘం నాయకురాలు ఝాన్సీ గారు, అలాగే రాయలసీమ పరిరక్షణ సమితి నాయకులు బొజ్జా దశరథరామిరెడ్డి గారు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాలగౌడ గారు, వడ్డే శోభనాథ్ ఈశ్వరరావు గారు, లీడర్ పత్రిక సంపాదకులు రమణమూర్తి, ఇలా అందరినీ పిలిచి రాష్ట్రంలోని ప్రజా సంఘాల వాళ్ళందరినీ ఇఫ్టు వెంకటేశ్వర్లు గారు, ఆయన రాలేదనుకోండి, పిలిచారు. ఇలా అందరినీ పిలిచి ఒక పెద్ద బహిరంగ సభ తీసుకొని వచ్చి ఇది ప్రజలలోకి తీసుకెళ్లాలి ఈ ఉద్యమాన్ని, అప్పుడు ఇది ప్రజా ఉద్యమం అయితేనే దీన్ని ఆపగలమని చెప్పి చేసిన ప్రయత్నం మొదటిది అదే. మొట్టమొదటిసారి దాన్ని బయటికి తీసుకొచ్చి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఆ సభలో బాగా గట్టిగా మేము ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగనీయం అని చెప్పి చేశాం. మీరు అన్నట్టుగా చాలా భాగం ఇది అక్కడే ఉంది. ఇప్పుడు దీన్ని ప్రజా పోరాటంగా మలుస్తున్నాం. రేపు 4వ తారీఖు జరగబోయేది ప్రజా పోరాటమే. ప్రజలే, నిర్వాసితులే, అందరూ ప్రజలే. రోడ్డు మీదకి వస్తున్నాం, కూర్చుంటున్నాం, దేనికైనా సిద్ధమని చెప్పేసేసి. మీరు అన్నట్టుగా చాలా ఆవశ్యకత ఉంది. దాన్ని ప్రజా పోరాటం ఇంటింటికి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత. తీసుకెళ్తాం, ఖచ్చితంగా తీసుకెళ్తాం. సార్, ఇది రష్యా స్పాన్సర్డ్ కదా వైజాగ్ స్టీల్? స్పాన్సర్డ్ ఏమీ లేదండి. ఆ రోజున రష్యాకి మనకి సత్సంబంధాలు ఉండటం వల్ల వాళ్ళు చాలా బాగా కట్టారు. 20 మిలియన్ టన్ సాంకేతిక, ఈవెన్ బిల్డింగ్లు కూడా వాళ్ళే కట్టారు. బిల్డింగ్లు కూడా చాలా బాగుంటాయి. అక్కడ మన ట్యాంక్ బండ్ ఉంది కదా హైదరాబాద్ లో, అలాంటివి తటాకాలు 2 ఉంటాయండి, అంత పెద్దవి, వాటర్ కోసం. వైజాగ్ మొత్తానికి అది వాటర్ సప్లై చేయగలదు. అంత 2 తటాకాలు లోపల ఉంటాయి. చాలా అద్భుతమైన ప్లాంట్ అది. లోపల ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్క గజం కూడా మీరు కలుపుకోకుండా 20 మిలియన్ టన్నుల కెపాసిటీకి తీసుకెళ్ళగలరండి దాన్ని. ఈ ప్రభుత్వాలు ప్రైవేటీకరణ అంటున్నాయి కదా, ప్రైవేటీకరణను చేయొద్దు. నేను మినిస్ట్రీలో పనిచేసేటప్పుడు అటానమస్ బాడీస్ అని ఉంటాయి. నేను ఇది చాలా వాటిల్లో వాళ్ళకు కూడా చెప్పాను. ప్రైవేటీకరణ అనే వాళ్ళతో నాతో ఏర్పాటు చేయండి మీటింగ్, నేను మాట్లాడతాను వాళ్ళతో. అటానమస్ బాడీస్ అని ఉంటాయండి. కేంద్ర ప్రభుత్వం కింద 456 అటానమస్ బాడీస్ ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలోని షిప్ యార్డ్లన్నీ అటానమస్ బాడీసే. అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు వీళ్ళకి, వీళ్ళే సంపాదించుకుంటారు, వీళ్ళే ఖర్చు పెట్టుకుంటారు ఈ అటానమస్ బాడీస్. ఎప్పుడైనా ఏదన్నా క్యాపిటల్ ఫండింగ్ కావాలంటే అది కూడా వాళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకొని చేస్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏంటి? నష్టాల్లో ఉంది, 35,000 కోట్ల రూపాయలు నష్టంలో ఉంది, అలాంటి ప్లాంట్కి మేము ఎలా ఫండింగ్ ఇవ్వగలమంటారు. నేను ఎన్నో కంపెనీలకు నేను పనిచేసేటప్పుడు ఆడిట్కి వెళ్ళే వాళ్ళం మేము, ఐపీలు పెట్టిన వాటికి వీటికి వెళ్ళినప్పుడు ఆ కంపెనీలలో 50% వాళ్ళ యొక్క డెట్ ఈక్విటీ రేషియో ఉన్నా కూడా మేము అది ప్రాఫిటబుల్ కంపెనీ అనేవాళ్ళం. అలాంటిది వైజాగ్ స్టీల్కి మీరు చూస్తే దాని యొక్క భూమి విలువే 5 లక్షల కోట్ల పైచిలుకుంటే 30,000 కోట్ల రూపాయలు అప్పులు. అంటే 10% కూడా లేని అప్పులతో మీరు అప్పుల కంపెనీ అని ఎలా అంటారు? అనలేరు కదా. అంటే వీళ్ళు ఏంటంటే ఒక ఏదో ఒక ఇదంటారు కదా, ఒక కుక్కని కాల్చి చంపాలంటే మెడలో పిచ్చి అని రాసి కాల్చి చంపినట్టుగా ఇది లాస్ లో ఉంది కాబట్టి మేము అమ్మేస్తున్నాం అంటారు. అటానమస్ ఇవ్వండి, అటానమస్ ఇచ్చేసేసి పవర్ ఆఫ్ అటార్నీ ఆ భూముల మీద ఇస్తే ఆ భూములు తనఖా పెట్టుకొని చక్కగా 2 బ్లాస్ట్ ఫర్నేసులు పెట్టుకుని 20 మిలియన్ టన్నుల కెపాసిటీకి దాన్ని తీసుకొని వెళ్ళి ఇంకొక 50-60 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. దానిలో మైన్స్ తీసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. అటానమస్ బాడీ ఎలాగూ ఆ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ సెక్రటరీయే చైర్మన్ గా ఉంటాడు, అలాగే మిగతా మినిస్ట్రీల వాళ్ళు మెంబర్లు ఉంటారు, బ్యాంకుల మెంబర్లు ఉంటారు, యూనియన్ వాళ్ళు మెంబర్లు ఉంటారు, అందరూ కలిసి సంఘటితంగా తీసుకుంటారు. తప్పేంటి? ఎందుకు చేయరు ఆ పని? చాలా చోట్ల చేశారు కదా.
ఇక్కడే చేయండి. మీకు దానివల్ల వచ్చే నష్టం ఏంటి? 30,000 కోట్ల రూపాయల అప్పులు, ఉన్న ఆస్తుల విలువ దరిదాపులో ల్యాండే 5 లక్షల కోట్లు ఉన్న ప్లాంట్ గుడ్ విల్ అన్ని కలుపుకుంటే 7 లక్షల కోట్లు. ఏ మూలకండి అప్పు? ఏ మూలకి చెప్పండి? 5% కూడా లేదు అప్పు దాని యొక్క నెట్ అసెట్ వాల్యూలో. అది అసలు అప్పు కింద చూడం మేము ఇండియన్ ఎన్వైరన్మెంట్ లో. 50% అప్పున్నా కూడా నెట్ అసెట్ వాల్యూలో మేము దాన్ని పెద్దగా పట్టించుకోము. అలాంటిది 5% అప్పుతో మీరు ఎందుకు దాన్ని నష్టంలో ఉందని అమ్మాలని అంటారు? కాదు, భూమి కాజేయటం కోసం. ఇది భూదోపిడి అంతే. సార్, ఆపరేషన్ కగార్కి దీనికి సంబంధం అని అన్నారు కదా, అవునండి. ఎలా అది? ఛత్తీస్గఢ్ నుంచి 6 లైన్ రోడ్డు వేస్తున్నారండి వైజాగ్ దీనికి. ఇప్పుడు అక్కడ చాలా మినరల్స్ ఉన్నాయి ఛత్తీస్గఢ్ అడవుల్లో. ఇప్పుడు అక్కడ వాళ్ళు మావోయిస్టులు ఉంటే వీళ్ళేం చేయలేరు. ఆ మైన్స్ అన్ని కూడా వీళ్ళు ఎస్కవేట్ చేసేసి తీసుకొచ్చి ఇటు గంగవరం పోర్ట్ నుంచి అదాని ఈ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజ్ చేసేసి అదాని అటు నుంచి తీసుకొని వెళ్ళిపోయి విదేశాలకు అమ్ముకోవటం. వెరీ సింపుల్. 6 లైన్ ట్రాక్ కూడా అప్రూవ్ అయింది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కట్టినప్పుడు భూమి పోయింది కదా సార్, భూమి ఇచ్చారు కదా ప్రజలు, వాళ్ళకి ఏమైనా స్పెషల్ జాబ్లు ఇచ్చారా? అదే చెప్పారు కదా, 6 కార్డు అని ఇచ్చారండి, రీహాబిలిటేషన్ కార్డు. కార్డుకో ఉద్యోగం ఇస్తానన్నారు, ఏమి ఇవ్వాల. కొంతమందికి ఏదో కొన్ని కాంట్రాక్ట్ జాబులని ఇచ్చారు, కొంతమందికి ఒక 1500 మందికి ఏమో పర్మనెంట్ జాబులు ఇచ్చారు, మిగతా వాళ్ళకి కాంట్రాక్ట్. కానీ కాంట్రాక్ట్ జాబ్ కింద చూడలేము మనం. పర్మనెంట్ జాబులు ఇస్తామన్నారు ఆ కార్డుకి. సగం మంది పైచీలకైతే ఈ రోజుకి ఖాళీగా 3 తరాలు బట్టి ఖాళీగా ఉన్నారు. కార్డులు మాత్రం తరాలు మారుతున్నాయి, తండ్రి నుంచి కొడుక్కి, కొడుకు నుంచి కొడుక్కి వెళ్తుంది. వాళ్ళు అలాగే ఖాళీగా పడున్నారు పాపం. ఇదంతా నడుస్తున్న క్రమంలో గత 5-6 సంవత్సరాల నుంచి ఆ నోటిఫికేషన్ ఉందా సార్? మరి ఏమీ రిక్రూట్మెంట్ లేదు, అసలు తీసేస్తున్నారు కదా. 5-6 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ దేవుడికి ఉన్న వాళ్ళని పీకేస్తున్నారు. ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, విఆర్ఎస్ పేరుతో లేదా వాళ్ళు ఏదో ఒక విధంగా అయిపోయి వెళ్తున్నారు. రిక్రూట్మెంట్ మాత్రం లేదు, జీరో. సో అంటే వాళ్ళు క్లియర్ కట్ గా ఉన్నాడు కొలాబ్ చేసేయాలని. 100% అక్కడ కేబినెట్ సబ్ కమిటీలో పాస్ చేశారు కదా రెజల్యూషన్, ప్రైవేటైజ్ చేస్తున్నామని. అదే అంటే ఈ పోరాటంలో కార్మిక సంఘాల పాత్ర ఎలా ఉంది సార్? అంటే మెయిన్ గా లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు ఏమైనా పోరాడుతున్నారా? నామమాత్రం పోరాటాలని? లేదండి, నామమాత్రం పోరాటమే. వాళ్ళే సరిగా పోరాడితే నా లాంటి వాడు రావాల్సిన అవసరం లేదు సార్. అంటే ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రధాన పార్టీలు 3 కూడా బీజేపీ ఫేవర్ లోనే ఉన్నాయి. ప్రైవేటీకరణ తను చేస్తా అంటే అడ్డు చెప్పే స్థితిలో లేవు. ఇప్పుడు ప్రధాన పార్టీలు దానికి సపోర్ట్ ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళు అడ్డుకోగలం అనుకుంటున్నారా? ఎందుకు కట్టుకోలేవు? లీగల్ గా కొంత ఫ్రేమ్వర్క్ ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు అమ్మాలంటే మార్కెట్ వాల్యుయేషన్ చేయాలి. ఖచ్చితంగా మార్కెట్ వాల్యుయేషన్ చేయకుండా కంపెనీస్ యాక్ట్ ప్రకారం నో లిమిటెడ్ కంపెనీ కెన్ బి సోల్డ్ ఆర్ మర్జ్. సో మేము అడుగుతుంది అదే, నువ్వు చేయి రీవాల్యుయేషన్ అంటాం. హైకోర్టులో రేపు వాళ్ళు ఇది కాగానే హైకోర్టులో నేను రిట్ వేస్తాను, నేనే వేస్తాను. రీవాల్యూ చేయమంట. రీవాల్యూ చేస్తే 5 లక్షల కోట్ల పైచలకు ల్యాండ్ వాల్యూవే వస్తుంది అక్కడ రిజిస్టర్డ్ వాల్యూ ప్రకారం. మరి ఆ వాల్యూ మీద ఎవడుకుంటాడో చూద్దాం. పార్టీలు కాదండి ముఖ్యం, సంకల్పం ముఖ్యం. అదే ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగినారు కదా, అన్ని పార్టీలు ఏకమై ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అని. నిజానికి అంటే మన అవగాహన ప్రకారము ఇవన్నీ కూడా దళారీ ప్రభుత్వాలు లేదా పెట్టుబడిదారులకు ఊడిగం చేసే ప్రభుత్వాలు. ఇంకొక రకంగా మార్క్సిస్ట్ పరిభాషలో మార్క్స్ చెప్పిన మాటల్లో చెప్పాలంటే, ఏ దేశంలో అయినా ఒక ప్రభుత్వం అనేది పెట్టుబడిదారుల వ్యవహారాలు చక్కబెట్టే ఒక కమిటీ మాత్రమే అని. సో ఇవాళ అక్కడ తెలుగుదేశం ఉన్నా, జనసేన ఉన్నా, బీజేపీ ఉన్నా, ఇంకో పార్టీ ఉన్నా ఇవి ఎప్పుడు కూడా ఆ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తాయి అనేది మనం గుర్తుపెట్టుకుంటే, ఇవాళ ప్రభుత్వాల యొక్క పాలసీస్ని కానీ, ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా పోతున్నప్పుడు దాన్ని ప్రజానుకూలంగా మలుచుకోవడం కానీ కేవలం ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇది తప్ప ఇంకో రూపములో సమస్యల పరిష్కారం అయితే అనేది నేను అనుకోవట్లేదు. మిత్రులారా, ఇంకెవరైనా క్వశ్చన్స్? నాదొక చిన్న ప్రశ్న సార్. చెప్పండి సార్, అడగండి. సార్, ఇది 1991 నుంచి గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ ఈ పాలసీస్ వల్ల అప్పటి నుంచి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ సార్, అన్ని రంగాల్లో కూడా ఈ ప్రైవేటైజేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని గమనించాను. తర్వాత పబ్లిక్ సెక్టార్స్ అంటే బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి,
రైల్వేస్ ఇలాంటి పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టార్స్ని కూడా క్రమంగా ప్రైవేటైజేషన్ చేయడం జరుగుతుంది. అలాగే వైజాగ్ స్టీల్ కూడా ఆ, క్రమంగా ప్రైవేటీకరణకు గురవుతుంది. అయితే సార్ ఇప్పుడు అక్కడ యూనియన్స్ కానీ ఆ, లేదంటే యూనియన్స్ వాళ్ళ యొక్క మూమెంట్ కానీ ఆ, ఇవి ఏమైనా ఆపగలిగే స్థాయి ఉందా సార్? ఒకటి. ఆ, రెండవది, గవర్నమెంటే డైరెక్ట్గా ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మనము పీపుల్స్ మూమెంట్ దాంతోపాటు లీగల్గా కాన్స్టిట్యూషనల్ రైట్స్ తోటి ఫైట్ చేయడానికి ఇంకేమైనా ప్రత్యేకంగా ఆ, ఆ యూనియన్స్కి ఏమైనా రైట్స్ ఉంటాయి సార్? అదే ఇందాక మీరు అడిగిన ఫస్ట్ది ఒక ఆయన అడిగారు యూనియన్ల యొక్క పాత్ర ఏమిటి అని. నేను ఆల్రెడీ చెప్పున్నాను, యూనియన్ల యొక్క ఎఫర్ట్ నాట్ అప్ టు ద మార్క్. అది ఉండుంటే నా బోటు వాడు రావాల్సిన అవసరం లేదని కూడా చెప్పున్నాను ఎస్ నేను సార్, మీకు. ఎస్ సార్, ఎస్ సార్, ఐ అండర్స్టాండ్ సార్. అయితే రెండోది మీరు అడుగున్నారు కదా, ఇప్పుడు ప్రభుత్వము మీరు ఇందాక చెప్పారు ప్రైవేటైజేషన్ అని. ప్రైవేటైజేషన్ ఏం చేయగలరండి మీరు? ఇప్పుడు ఒక మనిషికి ఆస్తి ఉంది, తన ఆస్తినేగా తను బయట వాడికి అమ్మగలిగేది, అంతే కదా? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. అయితే ఇప్పుడు తన ఆస్తి కాని దాన్ని ఎలా అమ్ముతాడు? ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో అక్కడ ఉన్న భూమి తన ఆస్తి కాదు. విశాఖ ఉక్కు మీరు అడిగారు కదా లీగల్ గా, విశాఖ ఉక్కు భూములు తీసుకుంది ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894 కింద. దానిలో క్లియర్ గా చెప్పబడింది ఈ భూములు దీనికి వాడకపోతే వెనక్కి తిరిగి ఇవ్వాలని చెప్పి. అటువంటి అప్పుడు మీరు భూములు వెనక్కి తిరిగి ఇవ్వాలి, అంతేగాని మీరు ఎలా అమ్ముతారు అదానికి? మీకు ఎలా ఉంది? హక్కు లేదు కదా. పోనీ కంపెనీస్ యాక్ట్ ప్రకారం తీసుకున్నా కూడా రివాల్యూ చేయాల్సిందే కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా తొంగలోకి తొక్కేసేసి ఒంటెద్దు పోకడలో నేను వెళ్తానంటే ఎలా ఊరుకుంటాం? సమాజం ఊరుకోలేంగా, పౌర సమాజం. ఒక పిల్లు సరిగా వేస్తే చాలు మొత్తం ఆగిపోతుంది. దానికోసం ఏమి పెద్ద ఒక లక్షల మంది మూమెంట్ అక్కర్లా, ఏం అక్కర్లా. ఒక పిల్లు చాలు, రూల్ ఉటంకిస్తూ ఈ రూల్ ప్రకారం ఇది చేయడానికి వీల్లేదు అనేస్తే చాలు. గోపాలగౌడ గారు చెప్పారు, నీ ఎఫర్ట్ నువ్వు పెట్టు, కాకపోతే నేనే లాయర్గా మారి సుప్రీంకోర్టులో వేస్తాను మహాదేవ్ అని చెప్పాడు ఆయన నాతో. ఎస్ అంత సార్, పెద్ద ఎస్ సార్. జడ్జి ఆయన. ఆయనకి పీపుల్స్ జడ్జి అని పేరు. సిలిగురి ల్యాండ్స్ వ్యవహారంలో ఆయనే జడ్జిమెంట్ ఇచ్చాడు. ఈ రోజున మమతా బెనర్జీ ఆమె అప్పుడు అంత సీఎం అయిందంటే కారణం ఆ రోజు సిలిగురిలో ఆయన ఇచ్చిన జడ్జిమెంటే. ఆయనే చెప్పాడు, ఏదంటే నేనే వెళ్ళి వేసి ఫైట్ చేద్దాం మహాదేవ్ అని చెప్పాడు, బహిరంగ సభలో చెప్పాడు. ఆ రోజున మేము విశాఖ గాజువాక సెంటర్లో పెట్టింది బహిరంగ సభలో, లంకా గ్రౌండ్స్. ఎస్ సార్, గాట్ ఇట్ సార్. మేము అడగగానే అంగీకరించి మాకు వివరాలు, విశాఖ ఉక్కు దాని అటు ఇటు అంశాలన్నింటినీ క్లుప్తంగా వివరించిన మహాదేవ్ గారికి ధన్యవాదాలు సార్. అలాగే మీరు చేస్తున్న పోరాటాలు విజయం పొందాలని, ఆ పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది ఏదైతే ఉందో చేతులు మారుతున్న క్రమాన్ని ప్రతిఘటించాలని, ప్రభుత్వాలకి ఆ ఆలోచన నుంచి విరమించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే హాజరైన మిత్రులందరికీ ధన్యవాదాలు.